రాము బోర్ కూడా వద్దురా. నాకు చాలా వరకు అలాగే ఉందిరా. ఎక్కడికైనా వెళ్దామా? నువ్వే చెప్పు. సిటీ చూద్దాం. ఏంటి సిటీనా? సిటీలో చూడాల్సిన ఎన్నో ఉన్నాయి. కానీ సమాజంలో మనిషి డబ్బు, పలుకుబడి, జాబు, బిజినెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని వీటన్ని అందాలని చూడడం మానేస్తుంది. లేదా ఏం చేద్దాం నువ్వే చెప్పు. సరే నువ్వు చెప్పు. ఓకే మార్నింగ్ కూడా వచ్చేయి. బాగినారు మొత్తాన్ని అందాన్ని ఓకేనా? మీరేదో బాగుంది. ఏంటి ఫోన్ చూసుకుంటా చెప్తాను. లేట్ అయిందిగా. సరే నేను అన్నావుగా ఏ రేంజ్ స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి ఎందుకు కొంచెం మొదలెడతాం. ఎక్కడి నుంచి? ఏంటి అలా ఆలోచిస్తూ? ఇక్కడి నుంచా? ఇక్కడి నుంచే. ఇక్కడి నుంచే. జీవితంలో మనిషి సక్సెస్ఫుల్ గా ఉండాలంటే ముందు ఎదురుపడేది చెడు అనే స్నేహితుడు కూడా ముందుగా మనకు ఎదురుపడతాడు. ఆ చెడు స్నేహితుడినే మనం మంచి విషయాలు నేర్చుకోవాలి. మంచి శకునములే పదా. ఏంటి అంతలా ఆలోచిస్తుంది? మన భారతదేశం ఎందుకు డెవలప్ అవ్వాలో తెలుసా? ఎందుకు? ఎందుకేరా మన భారతదేశం డెవలప్ అవ్వాలి. కానీ మనమేం చేయగలం? మనమే మారాలి. మన భారతదేశంలో తినేవాడు తింటున్నాడు, ఏడ్చోడు ఏడుస్తున్నాడు. అంటే అధికారులు వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఇచ్చే 5-10 కోసం మన జీవితాన్ని, మన భవిష్యత్తుని వాళ్ళని బిజినెస్ చేసుకోమని వాళ్ళ ఇంట్లో పెట్టేస్తుంది. రాము, ఎలక్షన్ ముందు వీళ్ళు సామాన్య ప్రజలకు ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తాం ఉంటారు కదా. వీళ్ళు సామాన్య ప్రజలే కదా. వీళ్ళకి ఎందుకు ఆ పథకాలు వర్తించవు? వాళ్ళంటే పిచ్చిగాలు కదా. పిచ్చిగాలంటే వేరే జాతి కదరా. వాళ్ళు మనలాగా మనుషులే. అరే వీళ్ళలో పిచ్చోళ్ళు అయిపోయారని చెప్పి తల్లిదండ్రులు బయటకు వదిలేసిన పిల్లలు ఉన్నారు. అలాగే పిల్లలకు భారం కాకూడదని వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు. వీటిలో కొంతమంది మత్స్యం లేక, ఎవరో లేక ఒంటరిగా బతుకుతూ, ఒంటరిగా ఉంటూ పిచ్చోళ్ళు అయిపోయిన సత్యులు కూడా ఉన్నారు. ఈ పథకాలు గట్ట వాళ్ళు వర్తించుకుంటావా? వీరు కూడా రక్షిస్తే ఇంకా మనం డెవలప్ అవుతాం. కరెక్టే అనుకో. చిన్న లైఫ్ మనం ఎంతవరకు చేయగలం? అన్ని చూస్తూ ఉండాలి. అన్ని చూస్తూ బతకాలి.